సంవిధాన్ గౌరవ అభియాన్ రాజ్యాంగ సమ్మన్ కార్యక్రమం చిట్టినగర్ బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం చిట్టినగర్ సొరంగం వద్ద సాధుజాన్ వీధిలో బూత్ అధ్యక్షులను సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీ విశ్వేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవారు బుల్లబ్బాయి హాజరై ఇటీవల బూత్ కమిటీలకు ఎన్నికైన వారిని శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని గెలవనీయకుండా చేసిందని కొనియాడారు. గత కాంగ్రెస్ పాలకులు ఎస్సీ ఎస్టీలకు ఏదో మేలు చేశామని గొప్పలు చెప్పుకున్నారే కానీ ఎస్సీ ఎస్టీలకు చేసిందేమీ లేదని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్దేనని తెలిపారు. వాజ్పేయి వారసుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంబేద్కర్ జన్మించిన ప్రదేశాలలో విద్య నేర్చుకున్న ప్రదేశాలను నరేంద్ర మోడీ 5 పంచపుణ్యక్షేత్రాలుగా గుర్తించడమే కాకుండా వినోదాన్ని కలిగించే పర్యాటక కేంద్రాలుగా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సెక్రటరీ పేరం బాలసత్యనారాయణ, భోగవల్లి శ్రీనివాసరావు, మేడి ప్రభాకర్, కనుగుల రమేష్, వెలుగొందుల వీరభద్రం, బోరా శ్రీనివాసరావు, రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజు ఇక్కడికి దేవిన హరిప్రసాద్ గారు మరి మండల అధ్యక్షులు ఆహ్వానించినందుకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకున్నాము. చిట్టినగర్ మండలం 75 సంవత్సరాల మరి గణతంత్ర దినోత్సవం మనం చేసుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పరిపాలించి గరీబీ హటావ్ అంటే గరీబుల్ని పెంచి పోషించి పేదవాడు పేదవాడుగానే ఉండాలని చెప్పి రాజ్యాంగాన్ని వాళ్ళు పరిపాలించిన 55 సంవత్సరాల్లో 77 సార్లు రాజ్యాంగాన్ని మార్చారు. కానీ ఏ పేద బడుగు బలహీన వర్గాల కోసం కానే కాదు, దేశ అభివృద్ధికి అంతకైనా కాదు, దేశాన్ని విచ్ఛిన్నం చేసి భాగాలను వేరే దేశాలకి అప్పచెప్పారు. ఏ ఒక్క ఆమోదం లేకుండా పార్లమెంట్ లో కానీ ఆమోదం లేకుండానే ఈ అమెండ్మెంట్స్ ఏది మోడిఫై చేసింది, దేశాన్ని పక్క దేశాలకి మన భాగాలను అప్పచెప్పేశారు. మరి 77 సార్లు పరిపాలించిన పేదవాడికి ఉపయోగపడలేదు. అదే 16 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు, వాజ్పేయి గారు గరీబీ హటావ్కి నిర్వచనంగా చేసి చూపించారు. పేదవాడనే ఉండకుండా గత రోజుల్లో మనకి గ్యాస్ అనేది లేదు, దీపం పథకం అన్నది తీసుకొచ్చారు. పేదవాడికి పల్లెకి రోడ్లు వేశారు, ఎయిర్ కనెక్టివిటీ పెరిగింది. వాజ్పేయి గారి సమయంలో నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతి, ఏ పథకాలు తీసుకొచ్చినా ఈ రోజు ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి వల్లనే. కాబట్టి మేమేంటంటే ఇది సంవిధాన్ దివస్ అలాగా జరపమని ఈ గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ గారు రాజ్యాంగ పుస్తకంలో ఉన్న కొన్ని ఎందుకు రాజ్యాంగాన్ని వాళ్ళు ఎట్లా అమలు పరిచారు, ఆ రాజ్యాంగాన్ని మనం ఎలా చేశాము అన్నది ప్రతి ఒక్కరికి చెప్పాలి, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లాగా చెప్పాలని చెప్పి మాకు కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు చేస్తున్నాము. అంతేకాకుండా మోడీ గారు పంచతీర్థాలు కట్టారండి. ఎవరు కాంగ్రెస్ లో ఉండగా అంబేద్కర్ గారిని కాంగ్రెస్ అవమానించింది, కానీ నరేంద్ర మోడీ గారు పంచతీర్థాలు కట్టి అంబేద్కర్ గారికి సముచిత స్థానాన్ని ఇచ్చారు. ఆయన రాజ్యాంగానికి నిర్వచనాన్ని పేద బడుగు బలహీన వర్గాలకి విద్యా బుద్ధులు నేర్పడానికి, మహిళలకి 33% రిజర్వేషన్ల కోసం వీళ్ళు చట్టాన్ని రాజ్యాంగాన్ని పొందుపరిచి కొంచెం మాడిఫై చేసి 370 ఆర్టికల్ కోసం ఇట్లాంటి దేశానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే దానికోసం రాజ్యాంగాన్ని మాడిఫై చేసుకుంటూ చట్టాలు రూపొందించారని చెప్పడం జరుగుతుంది. ఇదే మా ఉద్దేశం. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా మన భారతదేశంలో పుట్టడం అందరి ప్రజలందరూ అదృష్టంగా భావిస్తున్నారండి. ఈ రోజు ఇక్కడ అధ్యక్షుడు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంవిధాన్ దివస్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు ప్రసాద్ గారికి, అట్లాగే బూత్ అధ్యక్షులు వాళ్ళందరికీ ధన్యవాదాలు. రాజ్యాంగం ఏర్పాటు చేసి అంబేద్కర్ చాలా మంచి విషయాలు మనందరికీ చేర్పించారు. దళితులకే అట్లాగే అన్ని రంగాల వారికి కూడా బీసీలకి అందరికీ ఉపయోగపడేలాగా రాజ్యాంగం నిర్మాణం చేశారు. దాన్ని మనందరం చక్కగా అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 76 సంవత్సరాలు గణతంత్ర దినోత్సవం రావటం సందర్భంగా వారిని
కాంగ్రెస్ పార్టీ ఎంత అవమానించిందో ప్రజలందరికీ తెలిసిందే. అలాంటిది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వారిని ఈరోజు ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించి వారు కష్టపడిన కష్టానికి ఫలితంగా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. 76వ స్వాతంత్ర రిపబ్లిక్ డే దినోత్సవం శుభ సందర్భంగా ఈరోజు చిట్టినగర్ మండలము దేవిని హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా జరిగే కార్యక్రమం ఏమనగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మోటివేషన్ ఏంటంటే మేము ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ అని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. కానీ ఆ కార్యక్రమాలు అయితే వాళ్ళు చేయలేదు. దానికి ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే మొదటి క్యాబినెట్ లో నెహ్రూ గారు సరసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్యాబినెట్ మినిస్టరే. కానీ ఆయన చెప్పినటువంటి పనులు అంబేద్కర్ గారు చెప్పినటువంటి పనుల్ని నెహ్రూ గారు చేయకుండా ఆయన బర్తరఫ్ చేయడం జరిగింది. అయితే ఆయన మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా పార్టీ ఓడించడం జరిగింది. ఈ 76 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీకి పని చేస్తుంది అంటున్నారు కానీ వాళ్ళకి సరైన గౌరవం కూడా ఇవ్వలేదని చాలా చిన్న ఉదాహరణ జరిగింది. అదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. మాతాకి భారత్ మాతాకి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు గణతంత్ర దినోత్సవం చాలా 76 సంవత్సరాలు జరుపుకునే సందర్భంగా అందరం భారతదేశం మొత్తం అందరూ సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ చేసుకున్నారు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏంటంటే సంవిధాన్ గౌరవ అభియాన్ రాజ్యాంగ సమ్మాన్ కార్యక్రమం చిట్టినగర్ సెంటర్లో ఈ కార్యక్రమం 5 బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషదాయకం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అంబేద్కర్ మాకు దగ్గర అని ఆయన పేరు చెప్పుకొని 54 సంవత్సరాలు పరిపాలించారు. మరి ప్రజలందరూ చూశారు కూడా, కానీ ఆయనకి ఏమీ చేయలేదు. మరి అంబేద్కర్ కూడా ఆ రోజు పార్లమెంట్ లో పోటీ చేస్తుంటే ఆయన కింద ఉన్నటువంటి డ్రైవర్ని ఆయన్ని ఒక పార్లమెంట్ గా పోటీ చేసి ఒక 70,000 మెజార్టీతో ఆ రోజుల్లోనే నెహ్రూ గారు ₹1 కోటి ఖర్చు పెట్టి ఆయన గెలిపించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మనుషులు ఎస్సీ ఎస్టీలని వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి అందుకనే ప్రజలు రాహుల్ గాంధీ కూడా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గకత్వం వాళ్ళ నాయనమ్మలాగా వాళ్ళ మనవడు కూడా ఇదే మాటని ప్రచారం చేస్తున్నాడు. మరి అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో కూడా మేము అంబేద్కర్కి ఆయన చాలా గౌరవ స్థానాలను ఇచ్చాము. మరి ఆయన ఎక్కడైతే పుట్టారో, ఎక్కడైతే పెరిగారో, ఆయన ఎక్కడైతే చదువుకున్నారో, ఆయన చదువుకున్న 5 ప్రదేశాల్లో కూడా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పంచక్షేత్రాన్ని కట్టడం జరిగింది. మరి ఈరోజు నిజంగా భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరిగేది ఎవరంటే భారతీయ జనతా పార్టీ అని ప్రజలందరూ కూడా తెలుసు. కాకపోతే ఓటు రాజకీయం చేయడానికి ఇవాళ రాజీవ్ గాంధీ ఆయన అధికారంలో కోల్పోయినటువంటి వ్యక్తి ఇవాళ లేనిపోయిన మాటలు చెప్పడం, ప్రజలకి మభ్యపెట్టే మాటలు చెప్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మన భారతదేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎస్సీ ఎస్టీలను వాడుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. వాళ్ళకి తగిన న్యాయం చేసేది అటల్ బిహారీ వాజ్పేయి గారు. కానీ ఆయన ప్రభుత్వం తర్వాత మరి ఆయన వారసుడిగా నరేంద్ర మోడీ గారు మరి చాలా కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీలకి కొన్ని పథకాలన్నీ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి ఆదేశాల మేరకు, మరి అలాగే మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు డైనామిక్ లీడర్ అడ్డూరు శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు, మరి మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి సుజనా చౌదరి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చిట్టినగర్లో చాలా ఘనంగా చేసుకున్నాం. చాలా సంతోషదాయకం. మరి అంబేద్కర్ అంటే మా అందరికి కూడా మంచి ఆశయం. ఫస్ట్ నుంచి కూడా మేము గత 20 సంవత్సరాల నుంచి అంబేద్కర్ ఏ కార్యక్రమం సరే మేము ఆయన ప్రతి కార్యక్రమంగా చేస్తున్నాం. ఈరోజు ఈ అంబేద్కర్ కార్యక్రమం కాకుండా మా బూత్ అధ్యక్షులు కొత్తగా మేము మళ్ళీ కమిటీ మారింది. వాళ్ళని కొత్తగా ఒక 6గురిని బూత్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. 115, 114, 116, 117, 131 అలాగే బూత్ అధ్యక్షుల్ని వాళ్ళని సన్మానం చేయడం మా ఎస్సీ మోర్చా మహిళా కార్యవర్గ సభ్యురాలు ఆయన చేతుల మీద సెలవు కప్పుతారని కోరుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.